నమస్తే. తెలంగాణ బీసీలో ముదిరాజులే టాప్. జనాభా పరంగా అగ్రస్థానం. తర్వాతి స్థానాల్లో యాదవులు, గౌడ్స్, మున్నూరు కాపు, పద్మశాలులు. ఈ విధంగా అంటే ఇటీవల కులగణన రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మొత్తం బీసీ జనాభా 46.25% ఉన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిసింది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ముదిరాజులు బీసీ వర్గాలలో ముదిరాజులు టాప్. అందరి కొద్దీ ఎక్కువ జనాభా ముదిరాజులదే ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నివేదిక. వారు మొత్తం బీసీ జనాభాలో 26,36,000 ముదిరాజులు, 26,36,000 మంది జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నారట. వారి శాతం 7.43% ముదిరాజుల జనాభా ఈ రాష్ట్రంలో ఉందంట. తర్వాత స్థానం యాదవులది. వారు 20,17,000. యాదవుల స్థానం 20,17,000గా తేలింది. వారి పర్సెంటేజ్ పరంగా చూస్తే 5.69%. తర్వాత గౌడ్స్, వారు 16,27,000 మంది. గౌడ్స్ గీత కార్మికుల వర్గానికి సంబంధించిన వాళ్ళు. గౌడ్స్ 16,27,000 మంది. వారి శాతపరంగా చూస్తే 4.59%. తర్వాత మున్నూరు కాపు 13,71,70,000 మంది ఉన్నట్లుగా నిర్ధారించారు. వారి శాతపరంగా చూస్తే 3.87%. తర్వాత పద్మశాలులు 11,79,000, 3.32% వారిది. మొత్తంగా అంటే బీసీ జనాభాలో సగం వీళ్ళే ఉండరు. ఈ 5 కులాల వారే: ముదిరాజులు, యాదవులు, గౌడ్సు, మున్నూరు కాపు, పద్మశాలులు. ముదిరాజులేమో 26,36,000 మంది, యాదవులేమో 20,17,000 మంది, గౌడ్స్ ఏమో 16,27,000 మంది, మున్నూరు కాపు 13,71,000 మంది, పద్మశాలులు 11,79,000 మంది. ఇట్లా మొత్తం 88,30,000 మంది ఈ 5 కులాల వారే. వీరి మొత్తం శాతం కూడా చూస్తే 24.9%గా ఈ 46.25%లో 24% ఈ 5 కులాల జనాభానే కలిగి ఉంది. అట్లాగే రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా వీరు చెప్పడం జరిగింది. మొత్తం 17,06,000 మంది ఉన్నట్లుగా తేల్చారు. వారి శాతం పరంగా చూస్తే 4.86%గా వారి జనాభా ఉన్నట్లు తెలుస్తుంది. దీని విషయం ఏంటంటే ఇవి ఎస్సీ ఎస్టీలు, ఈ ముస్లిమ్స్ ఇవి కాకుండా ఓన్లీ బీసీ జనాభా కాడికి 46.25%గా తెలిసింది కదా. ఈ 46.25%లో చాలా కులాలు ఉంటాయి కదా. కానీ 50% సగం ఈ 5 కులాల జనాభానే సగం మంది ఉన్నట్లు ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతుంది. ముదిరాజులు, యాదవులు, గౌడ్లు, మున్నూరు కాపులు, పద్మశాలులు వీరే 50% జనాభా, బీసీ జనాభాలో వీరే 50% ఉన్నట్లు మనకు అర్థమవుతుంది.